పులి నోట్లో తలబెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. బెనారస్ హిందూ యూనివర్సిటీ వేదికగా నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం ఆంధ్రుల ప్రతిభను ప్రపంచానికి మరింత గర్వంగా గుర్తు చేసింది. విద్యార్థుల సైన్స్ సామర్థ్యాలు, భారత ఆచార్య నాగార్జున నుండి శాస్త్రీయ ప్రావీణ్యం, టిబెట్ వరకు వ్యాపించిన ఆంధ్రుల ప్రతిభను ఆమె వివరించడం హృదయాలను హత్తుకుంది. ఇక అమరావతిలో బ్యాంకింగ్ రంగం అభివృద్ధికి నూతన అధ్యాయం మొదలవుతుందని, రాబోయే ఖగోళ ప్రాజెక్టులు రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచుతాయని ఆమె చెప్పడంలో సభలో చప్పట్ల సందడి రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆమె మాటలను విద్యార్థులు శ్రద్ధగా విన్నారు. ఆంధ్ర ప్రతిభపై విశ్వాసం, రాష్ట్ర భవిష్యత్పై నిర్మలా సీతారామన్ చూపిన అండ సవంతా ఉప్పొంగేలా చేసింది. పేరు పొందిన వాళ్ళు లేరు, గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. వెళ్లే వాళ్ళందరూ కూడా చెప్తారు, స్పీడ్ గా నడవద్దు, మెల్లగా నడవండి, మెట్లు ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త, ఊపిరి దిద్దు కష్టపడుతుంది అంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉన్న ప్రాంతం అది. అక్కడ ఇంకా దూరం డీప్ ఇంటూ లదాఖ్ లో హ్యాండ్లే అని ఒక ఏరియా ఉంది. అక్కడ మీకు డార్క్ స్కై అనే కాన్సెప్ట్ అక్కడ వెళ్తేనే మనకు అర్థం అవుతుంది. లిటరలీ మనం ఆకాశంలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రాన్ని మనం చూడటానికి అంత చీకటి అన్నమాట. ఊరికే బైనాకులర్ అక్కర్లా, నిలబడితే రాత్రి కనపడుతుంది మీకు ఎంటైర్ మిల్కీ వే. అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, ఆబ్జర్వేటరీ పెట్టి దాన్ని నడుపుతున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. అక్కడ వెళ్ళి నిలబడితే ఊపిరి ఆడదు, మనకి ఆక్సిజన్ తక్కువ వల్ల మనకు చాలా కష్టం. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచుతారు ఎవరైనా ఏదైనా అసంభావితముగా జరిగితే ఎలాగా అని. 2 సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్ లో ఎంత ముందుకు వెళ్తున్నారని. అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను, ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్, ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు. భారతదేశంలో చాలా ప్లానటేరియం ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మనం బిర్లా ప్లానటోరియం కూడా ఉంది హైదరాబాద్, చూసాం, మనం అందరం కూడా వెళ్ళాం. ఒకప్పుడు బెనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలా మంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు, ఆంధ్ర నుంచి ప్రెసెంట్స్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎప్పుడు డామినెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ యూనివర్సిటీస్ లేనప్పుడు ఏ సబ్జెక్ట్స్ లో ఉంటాయి, సైన్సెస్ లో ఉంటాయి. ఆంధ్ర సైన్సెస్ కి పేరెత్తిన ఒక ప్రాంతం. ఇప్పుడు ఐటీలో చాలా కాన్సన్ట్రేషన్ పోతుంది. బట్ ప్యూర్ సైన్సెస్ లో, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో ఎంతమంది ఇక్కడి నుంచి పేరు పొందిన వాళ్ళు లేరు. గ్రేట్ కాంట్రిబ్యూషన్. కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఉడిపి